ప్రపంచవ్యాప్తంగా అదానికి సంబంధించినటువంటి అదాని గ్రీన్ ఎనర్జీస్ కంపెనీ ముడుపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం పైన అటు భారతదేశంలోని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. అదానికి సంబంధించినటువంటి ఈ ముడుపుల వ్యవహారం పైన భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. జాతీయ దర్యాప్తు సంస్థలతో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో సుమారుగా 2200 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇన్వెస్టర్లను మోసం చేశారంటూ అమెరికాలో ఏకంగా అదానిపై కేసు నమోదైంది. ఆయనకు సమన్లు కూడా జారీ అయ్యి అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. అయితే భారత ప్రయోజనాల కోసం ఇటు దేశంలో కూడా మన ఏజెన్సీలతో విచారణ జరిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు పలువురు. దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటపడతాయి, ఎవరికి ఎంత ముట్టాయి. అటు 5 రాష్ట్రాల పేరు ప్రస్తావనకు వస్తోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రాష్ట్రాల వారీగా అక్కడ ఉన్న ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి, అధికారులకి ఎంత మొత్తంలో ముట్టాయి ఇవన్నీ కూడా బట్టబయలవుతాయి. అప్పుడు మన దేశం పైన ఇంకొక దేశం వేలెత్తి చూపే అవకాశం ఉండదన్నట్టు కూడా చాలామంది కొంతమంది డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఏకంగా ప్రతిపక్షాలు అయితే అదాన్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తున్నాయి. సో అదాని గ్రీన్ ఎనర్జీస్ అనే ఒక కంపెనీ ఏర్పాటు చేసి సోలార్ లేదా విండ్ రెండు ఇక్కడ హైడల్ థర్మల్ పక్కన పెట్టేసి వీటి ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసి దాన్ని రాష్ట్రాలకు సప్లై చేయడమే అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ముఖ్య లక్ష్యం. మొదట కేంద్రంతో అక్కడ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆ తర్వాత రాష్ట్రాల వారీగా అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి, ఆ యొక్క విద్యుత్ని కొనుగోలు చేయాలని అనుకుంది. కానీ రాష్ట్రాల వారీగా ప్రభుత్వాలు ఏం చేశాయంటే అదాని దగ్గర ఉన్నటువంటి సంబంధించినటువంటి ఏదైతే విద్యుత్ ఉందో, సోలార్ ఎనర్జీ లేదంటే విండ్ ఎనర్జీ ఉందో దాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరించాయి. కారణం ప్రధానంగా అక్కడ అత్యధికంగా రేట్లు ఉండడం, రేట్ల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ కాస్త యుఎస్కి పయనమైంది. యుఎస్కి వెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్టర్ల నుంచి అధిక మొత్తంలో పెట్టుబడి రాబట్టే ప్రయత్నం చేసింది. 24,000 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా రాబట్టింది. ఆ 24,000 కోట్ల రూపాయల పెట్టుబడిలో నుంచి 2200 కోట్ల రూపాయలు సుమారుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలకి, అధికారులకు కట్టబెట్టి వారితో ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏకంగా ఇది మన దగ్గర బయటపెట్టిన అంశం కాదు, యుఎస్ కోర్టే బయటపెట్టింది. యుఎస్ కోర్టులో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. ఆయన పైన సమన్లు కూడా ఇష్యూ చేశారు. 20 రోజుల్లో వివరణ కూడా ఇవ్వాలంటగా ఆయనని ఆదేశించారు కూడా. అయితే ఎక్కడో అగ్రరాజ్యంలో అమెరికా లాంటి దేశంలో అదాని పైన ఇన్ని రకాలుగా ఆరోపణలు పడుతున్నాయి, అన్ని క్లియర్గా ఛార్జ్షీట్లో కూడా మెన్షన్ చేశారు. అయినప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానం ఏం చేస్తోంది? కనీసం ఇప్పటికైనా మన దేశంలో న్యాయస్థానాన్ని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, న్యాయస్థానానికి పిటిషన్ దాఖలు చేశారు. ఇకనైనా అదాని పైన విచారణ జరిపించండి. అదాని పైన విచారణ జరిపించడం కాకుండా ఏ రాష్ట్రాలు అదాని నుంచి ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నాయి, ఎంత మొత్తం లంచాల రూపంలో వాళ్ళు స్వీకరించారు, ఏ అగ్రిమెంట్లు జరిగాయి, ఇవన్నిటి కూడా కూలంకషంగా చర్చించాలి. అప్పుడే భారతదేశం వైపుగా ఒకరు ఏలెత్తు చూపడం ఆపేస్తారు, లేదంటే ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ చాలామంది డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్ పైన న్యాయస్థానం ఇంకా విచారణ చేపట్టలేదు. మరి పిటిషన్ పైన ఎటువంటి విచారణ చేపడుతుందో చూడాలి. ముఖ్యంగా మన జాతీయ ఏజెన్సీలతో, అది సిబిఐ, ఈడీ లాంటి ఏజెన్సీలతో కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏజెన్సీలతో మనం విచారణ చేపట్టి ఆ విచారణ ఆధారితంగా అదాని చేసినటువంటి దాంట్లో నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి పిటిషన్ దాఖలైంది. మరి సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఈ పిటిషన్ పైన ఏ రకంగా తెలుస్తుందో చూడాలి. ఎస్, మీకు రైట్ సైడ్ బాక్స్లో కనబడుతుంది, ఇక్కడ చూడండి మీరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పలుమార్లు కలిశారు. ఆయనకు 1750 కోట్ల రూపాయలు లంచం రూపంలో ముట్టజెప్పారు. ఆ తర్వాత 7000 మెగావాట్ల రూపాయల ఆ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఆ ఒప్పంద పత్రం పైన అంగీకారం కుదిరింది. పవర్ సప్లై అగ్రిమెంట్స్ చేసుకున్నారు అప్పుడు అనేది ఒక ఉదాహరణగా చూపిస్తున్నాం. ఈ రకంగా 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ప్రభుత్వాలతో కూడా ఈ రకమైన అగ్రిమెంట్స్ చేసుకున్నట్టుగా చాలా క్లియర్గా అమెరికా దేశం అయితే కోర్టు ద్వారా తేల్చి చెప్పింది. ఆ ఛార్జ్ షీట్లో మనం చూస్తున్నాం. కానీ సొంత దేశంలో, భారతదేశంలో మాత్రం ఇంతవరకు ఆయన ఎటువంటి చర్యలు లేవు. అటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఇకైనా మేల్కోనండి. ఏకంగా అమెరికా లాంటి దేశంలోనే అదానికి సంబంధించిన అక్రమాలు బయటపడుతున్నాయంటే స్వదేశంలో ఏం చేస్తున్నట్టు? వెంటనే అదాన్ని అరెస్ట్ చేయండి అంటే ఒక డిమాండ్ వినిపిస్తుంటే, మరోవైపుగా ప్రధాని మోదీ తన కుర్చీకి రాజీనామా చేసి వెళ్ళిపోవాలంటూ మరో డిమాండ్ వినబడుతోంది. మరి ఈ విషయం పైన, ఈ పిటిషన్ల పైన
అదానికి సంబంధించినటువంటి అంశాలపైన న్యాయస్థానం ఏ రకంగా రియాక్ట్ అవుతోంది. ఈ రోజు నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలయ్యాయి. అయితే పార్లమెంట్ సమావేశాల గతంలో కూడా అదానికి సంబంధించిన వ్యవహారం పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీని కోరారు. అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ ఇతర చాలా మంది నేతలు కూడా. సో జేపీసీకి కేంద్రం అనుమతించలేరు. మరి ఈసారి శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈసారైనా అదానికి సంబంధించిన వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కానీ న్యాయస్థానం ప్రత్యేకమైనటువంటి జాతీయ ఏజెన్సీలతో విచారణ చేపట్టి అదానీ యొక్క అక్రమ వ్యవహారాలను వెలికి తీస్తుందా, లేదంటే కేంద్రంలో ఎలా కూడా మోదీకి సంబంధించిన ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయనకి మొదటి నుంచి కూడా అదానికి చాలా చక్కని మిత్రుడు అంటూ పేరుంది కాబట్టి తన మిత్రుడిని వదిలేస్తారా చూడాల్సిన అవసరమైతే ఉంది. ఇంతకీ అదానికి సంబంధించిన అంశంపైన సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందో చాలా ఉత్కంఠ రేపుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.